సంగారెడ్డిలో దీక్ష దివస్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగం పొందాయి. ఈ నెల 29న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు భారీగా నిర్వహించాలని ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మహారెడ్డి భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. దీక్షా దివస్ రోజున చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తూ ప్రతి విభాగం బాధ్యతలను నేతలు చర్చించారు. దీక్షా దివస్ అనేది కూడా నిజంగా ఎందుకు, ఎవరి గురించి, గురించి పోరాడింది అనేది కూడా మన అందరూ తెలుస్తున్నారు. ఈరోజు మరి తాను ఒక్కడే ఉండి ఎంతో మందిని 1000 మందిని సంపాదించి ఈ దీక్ష దివస్ చేసి మరి ఈ తెలంగాణ వారు ఆ రోజు ఒకవేళ దీక్ష దివస్ చేయకపోతే ఇవన్నీ మనకు వచ్చేదా? మరి మనకు ఉద్యోగాలలో 95% వచ్చేదా? కాబట్టి అలాగే ఇప్పుడు గతంలో 25%, 15% అని మరి ఆరులో మరి అక్కడి నుంచి వచ్చి ఇప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనం చూసుకునే వారమో లేదు. అటువంటి ప్రత్యేకమైన రోజు దీక్షా దివస్ రోజు. ప్రాణాలకు తెగించి ఆనాడు పోలీసులు సమైక్య ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా కేసీఆర్ సార్తో బలవంతంగా జ్యూస్ తాగిపించి దీక్ష విరమించిండు అని చెప్పి మీడియాకి ఊడక ప్రకటన చేసిన కేసీఆర్ గారు మొండి పట్టుకొని దీక్షను కొనసాగించిన రోజు కనుక అది ఒక ఆలోచన వచ్చింది కనుక ఇప్పుడు ఎలక్షన్ సమయం కూడా కనుక మాకు ఇంకా సెకండ్ ఫేజ్లో ఉన్నది కనుక మాకు ఉండదు. బహుశా అందుకే నాకు ఎక్కువ బాధ్యత చేసినట్టు తప్పకుండా మేము ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ ఉంటుంది కనుక అందరూ మీరు దాంట్లో బిజీ ఉంటారు కనుక తప్పకుండా దీన్ని విజయవంతం చేసుకొని మేము కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉంది, మాజీ ఎంపీటీసీ ఉంది, పార్టీ అధ్యక్షుడిని, ఇంకా యూత్ అధ్యక్షుడిని, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పోని తెలంగాణ వస్తే తప్పించి వచ్చే వరకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదని మరి ఆ రోజు దీక్ష పోని మరి ప్రాణాన్ని సైతం లెక్కకుండా మరి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ అందరి హృదయాల్లో నిరంతరం నిలిచిపోయేటటువంటి మరి కేసీఆర్ ముఖ్యం మనకి మరి ఈ కార్యక్రమం నుంచి కూడా మనం ఘనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా చేసుకుంటాం. పోయినసారి కూడా మరి ఈ కార్యక్రమం సన్నాహక సమావేశం చేసుకున్నాం. మరి జిల్లా భవన్లో మరి మనం కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేసుకున్నాం. మరి ఈసారి కూడా ఘనంగా చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు 1000 మందికి తగ్గకుండా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు మరి ఆ రోజు రావాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మీటింగ్ చేసుకుంటా ఉన్నాం.